మరొక ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. కొంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, ప్రతిరోజు చదువుతారు. అయితే పాత నిబంధనలో చరిత్ర ఉంది, కొత్త నిబంధనలో పత్రికలు, సువార్త ఇదంతా ఉంది. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, బైబిల్లో ఉన్న చరిత్ర మాకెలా ఉపయోగపడుద్ది, మేము దాన్ని ఎలా ఆపాదించుకోవాలి? కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పత్రికలు ఉన్నాయి, ఆ పత్రిక ఎవరో రాశారు, అది మాకు ఎలా వర్తిస్తుంది, దాన్ని మేము ఎలా అప్లై చేసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. సో దానికి మీ సమాధానం? ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్ పాస్టర్ పీటర్. దేవుని వాక్యాన్ని మేము ఎలా అప్లై చేసుకోవాలి, లేదంటే ప్రస్తుత దినాలకు దేవుని వాక్యం ఎలా రెలవెంట్గా ఉంటుంది, లేదా బైబిల్లో ఎప్పుడో జరిగిన సంఘటన చరిత్ర రాయబడితే మాకేంటి ఉపయోగం అని చాలామంది అడుగుతున్నారు. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి అన్న ప్రశ్నకు సువార్తికుడైన యోహాను మంచి మాట రాశారు. ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మునట్లుగా మనకు బైబిల్ ఇవ్వబడింది, దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ దిస్: వీ హ్యావ్ టు నో ద డివినిటీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని మనం తెలుసుకోవాలి. అంటే దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. మళ్ళీ దేవుని కుమారుడు అంటే వేరే అర్థం కాదు. దేవుని పెళ్ళయింది, ఒక కుమారుడు ఉన్నాడు, అతన్ని భూలోకానికి పంపించారు, అది కాదు అక్కడ. దేవుని కుమారుడు అంటే దేవుడని. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నువ్వు నేను మనందరం అర్థం చేసుకోవడానికి బైబిల్ మనకి ఇవ్వబడింది. అది యోహాను గారు రాశారు. పౌలు మహాశయుడు ఏమంటాడంటే, పాత నిబంధనలో రాయబడిన అనేకమైన చారిత్రక అంశాలు మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా రాయబడ్డాయి అన్నాడు. కొరింథీ పత్రికలో మాట రాశాడు. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఒక మోడల్. దేవుని మాటకు లోబడితే మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, లేదు వద్దంటావా, దేవుని మాటకు విరోధంగా బ్రతుకుదాం అంటావా, ఎదుర్కొనే పర్యవసానాలు ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి. నేను ఒమాన్ అనే దేశం వెళ్ళాను ఒకసారి, ఫస్ట్ టైం 2009లో. దేవుని నుండి చాలా దేశాలు తిరగడానికి ప్రభు సహాయం చేశారు. నేను ఒకసారి ఒమాన్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను చూసిన విషయం, ఒక 4 రోడ్ జంక్షన్లో ఒక తుక్కు అయిపోయిన కారు, అంటే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిన కార్ని కరెక్ట్గా ఆ జంక్షన్లో పెట్టారు. ఫస్ట్ నాకు అర్థం కాల ఎందుకు ఆ కారు అక్కడ పెట్టారని. ఆ తర్వాత అర్థం చేసుకున్నాను, సిగ్నల్ జంపింగ్ కానీ, లేదా రెడ్ లైట్ ఉన్నప్పుడు ముందుకు వెళ్ళిపోవడం కానీ, ట్రాఫిక్ రూల్స్ అబాయిడ్ చేయకుండా బ్రేక్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. ఇదిగో ఈ వ్యక్తి ఇలా అయిపోవడానికి కారణం ఎప్పుడో సిగ్నల్ జంప్ చేశాడు, లేకపోతే రూల్స్ పాటించకుండా యాక్సిడెంట్ అయింది. ఆ కార్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టకుండా ఆ సెంటర్లో ఎందుకు పెట్టారంటే మిగతా వాళ్ళందరూ దాన్ని చూసి జాగ్రత్త పడతారు. నీకు అర్థమైందా? సో ఇలాగే చరిత్ర ఎందుకు బైబిల్లో రాయించాడు అంటే, ఆ కాలంలో ఆ ప్రజలు దేవుని మాటకు లోబడితే ఎలాంటి దేవుళ్ళు పొందారు, లోబడకపోతే పరిస్థితులు ఏంటనేది. అవి మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, గాడ్ గివ్స్ us డైరెక్షన్స్ అండ్ సమ్టైమ్స్ గాడ్ గైడ్స్ us అండ్ లీడ్స్ us. దేవుడు మనల్ని నడిపిస్తారు, ఏది మంచో ఏది చెడో దేవుడు మనకు చెబుతారు. వాటిని మనం లోబడి ఆయన చిత్తానికి సమర్పించుకున్నప్పుడు దీవెన పొందుతాం. లేదంటావా, మన యొక్క నిర్ణయాలు, మన దుష్టత్వం, మన మూర్ఖత్వం ఖచ్చితంగా కష్టాలు నడిపిస్తుంది. దానికి ఎవిడెన్స్ ఏంటి? రీడ్ ద బైబిల్. బైబిల్ గ్రంథం చదవాలి. పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధనలో అద్భుతమైన చరిత్ర రాయబడింది. వాటి నుండి మనం ఆ విధంగా దేవుని వాక్యాన్ని అప్లై చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను 2 విషయాలు. ఒకటి, దేవుని వాక్యం 2 రకాలుగా మనకి ఇవ్వబడింది. ఒకటి, బైబిల్ గ్రంథంలో డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ ఉన్నాయి. డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ అంటే అర్థం ఏంటంటే, ఆ కాలంలో ఆ సమయంలో జరిగిన సంఘటన యథాతథంగా రికార్డ్ చేయబడింది బైబిల్లో. అది బైబిల్ యొక్క ఇంటిగ్రిటీ మరియు ఆథెంటిసిటీని ప్రూవ్ చేస్తున్నాయి. ఉన్నట్టుగా దేవుని వాక్యం రాయబడింది. దాన్ని డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ అంటారు. ఆ కాలంలో జరిగిన సంఘటనలు రాయబడి. రెండవది, ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ ఉన్నాయి. అంటే మనము ఏ విధంగా దీవెన పొందాలి మన నిత్య జీవితంలో. బైబిల్ అంతే, ఇంకా అది మార్పు లేదు దానికి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ బైబిల్ అయితే మన పూర్వీకులు క్యారీ చేశారో అది ఈరోజు మనం క్యారీ చేస్తున్నాం. అంటిల్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చేంత వరకు బైబిల్ ఇదే ఉంటుంది. ఇందులో మార్పు ఉండదు. ఇంకా ద సేమ్ చాప్టర్స్, సేమ్ వర్సెస్, సేమ్ ప్యాసేజెస్, సేమ్ కాంటెక్స్ట్లు అన్నీ. అయితే తరాలు మారచ్చు, యుగాలు మారచ్చు, కానీ
ఆ పర్టికులర్ జనరేషన్ కావలసిన ప్రతి మాట బైబిల్లో రాయబడి, ఒక మనిషి మోరల్గా మంచిగా ఎలా ఉండాలి, ఎథికల్ వాల్యూస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, స్పిరిచువల్గా పటిష్టంగా ఎలా ఉండాలి అనే విషయాలు ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజ్ అంటారు వాటిని మనం తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా దేవుని పొందుతాం. సో బైబిల్లో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఎందుకున్నాయంటే బైబిల్ ఈజ్ హిస్టరీ, ఆ చరిత్ర కాదనలేని సత్యాలు బైబిల్లో ఉన్నాయి. రెండవది, ఆ చరిత్ర చదవడం ద్వారా మనం ఏ విధంగా దేవునితో నడుచుకోవాలి, హౌ టు వాక్ విత్ గాడ్, హౌ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్ అనేది మనకు బాగా అర్థం అవుతుంది.